హలో అండి, నా పేరు డాక్టర్ రవితేజ కోటమూర్తి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, చెన్నై. ఈరోజు మే 6th వరల్డ్ ఆస్మా డే కాబట్టి మనం ఆస్తమా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఆస్తమా అంటే ఏంటి? ఆస్తమా అనేది ఇమ్యూనిటీ ప్రాబ్లం అంటాం. మన బాడీ ఏమవుతుంది అంటే అలర్జెన్స్ కి వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీ హైపర్ గా రియాక్ట్ అవుతుంది. సో హైపర్ గా రియాక్ట్ అవడం వల్ల ఈ ఎయిర్వేస్ అనేవి నార్మల్ గా ఉండాల్సి, ఎయిర్వేస్ అంటే ఊపిరి తీసుకునే గొట్టాలు అనేవి సన్నబడతాయి. సన్నబడి లోపల మజిల్ అనేది పెద్దగా అవడం వల్ల సో తెమ్మడి అనేది ఎక్కువగా రావడం, దగ్గు, పిల్లి కూతలు లాంటి శబ్దాలు, చెస్ట్ టైట్ గా అనిపించడం, ఇవి మనం ఆస్తమాలో జనరల్ గా చూసే సిమ్టమ్స్. ఇప్పుడు ఇవన్నీ దేని వల్ల వస్తాయి అంటే ఎప్పుడైతే పేషెంట్స్ అలర్జెన్స్ కి ఎక్స్పోజ్ అవుతారో సాధారణంగా, అంటే ఇప్పుడు కొంతమంది డస్ట్ పడకపోవచ్చు, స్మోక్ పడకపోవచ్చు, పర్ఫ్యూమ్స్ కొంతమంది పడకపోవచ్చు, చల్లగాలి కొంతమంది పడదు. ప్రెగ్నెన్సీ కూడా యాక్చువల్ గా ఎయిర్వేస్ ని బాగా సెన్సిటివ్ చేస్తాయి. సో ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఆస్తమా అనేది మనం కామన్ గా చూస్తూ ఉంటాం. ఎలా తెలుసుకుంటారు అంటే ఆస్తమా అనేది మెయిన్ హిస్టరీ అనేది ఫస్ట్, హిస్టరీ వల్ల ఆ తర్వాత కొన్ని టెస్ట్ అనేవి ఉంటాయి. ఆస్తమాని కన్ఫర్మ్ చేసే టెస్ట్ అంటాం. సో ఆ టెస్టులు చేసి ఆస్తమా ఉందని నిర్ధారించిన తర్వాత వాటికి ఎవరికి తగిన ఇన్హేలర్స్ అనేవి వాళ్ళకి ఇచ్చి సో ఎలా యూజ్ చేయాలి అనేది కరెక్ట్ గా నేర్పిస్తే సో ఆస్తమా అనేది అసలు పెద్ద ప్రాబ్లం కానే కాదు, కంట్రోల్లోనే అలా పెట్టడానికి అవుతుంది, కంప్లీట్ కంట్రోల్ చేసేయడం అవుతుంది. సో ప్రాపర్ టైంకి ఇన్హేలర్స్ తీసుకోవడం, కరెక్ట్ ఇన్హేలర్స్ తీసుకోవడం, ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది ఆస్తమా చాలా ఇంపార్టెంట్. సో ఆస్తమా గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను మెడికవర్ హాస్పిటల్స్, చందానగర్లో కలవచ్చు. థ్యాంక్ యూ.